హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీరియల్స్ అయినా, సినీ రంగమైనా, ఇప్పుడు 'బిగ్ బాస్' అయినా కూల్‌గా, క్లారిటీతో మాట్లాడుతూ తన పాయింట్స్ ఎప్పుడు కరెక్టో అప్పుడే నిలబడే ఒక సూపర్ వుడ్ లేడీ ఉంది. ఆమెనే మన తనుజ గౌడ. 'ఉద్దమందారంలో' పార్వతిగా మన ఇంట్లో మనిషై ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' ఫైనలిస్ట్ రేంజ్‌లో దూసుకుపోతున్న ఈమె కథేంటి? ఆమె ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? బర్త్ టు ప్రెజెంట్ వరకు మొత్తం వివరాలు తెలుసుకుందాం. తనుజ అసలు పేరు తనుజ పుట్టస్వామి. ఆమె పుట్టి పెరిగింది మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో. ఆమె 1992 మార్చి 5న జన్మించింది. మన తనుజ వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా చదువుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ముఖ్యంగా ఆమె నాన్న ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్. అంటే పిల్లలు గవర్నమెంట్ జాబ్ చేయాలి, టీచర్లు కావాలి అన్నట్టుగా ఉంటారు. తను మాత్రం చిన్నప్పటి నుండి బ్యాక్ బెంచర్. చదువంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆమె గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా మనసులో మాత్రం యాక్టింగ్ మీదే ధ్యాస ఉండేది. ఇక్కడే ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. యాక్టింగ్ అండ్ గ్లామర్ ఇండస్ట్రీ అంటే ఆమె తండ్రికి ఏమాత్రం ఇష్టముండేది కాదు. దానివల్లే తను నటిగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఏకంగా 3 ఏళ్ల దాకా ఆమె నాన్న ఆమెతో మాట్లాడలేదు. ఆ బాధను తను ఎన్ని ఇంటర్వ్యూలలో పంచుకుంది. కానీ తన కూతురి టాలెంట్ చూసి ఆ తర్వాత ఆయన మెల్లగా అర్థం చేసుకున్నారు. తనుజ కెరీర్ మొదలైంది ముందుగా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే. తన తొలి సినిమా 'అర్రర్' సినిమాతో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 'దండే బాయ్స్' లాంటి సినిమాల్లో కూడా నటించింది. సినిమాల్లో చేసినా ఆమెకు మాస్ క్రేజ్ తెచ్చింది మాత్రం తెలుగు బుల్లితెరనే. ముందుగా 'అందాల రాక్షసి' సీరియల్‌తో తెలుగు జనాలకు పరిచయమైంది. కానీ ఆమె లైఫ్‌లో అసలైన బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది మాత్రం 'ముద్దమందారం' సీరియల్‌లోనే. అందులో తను చేసిన పార్వతి క్యారెక్టర్ ఎంత హిట్ అయిందంటే, ఇంట్లో అత్తలు కూడా ఆమెను చూసి కన్నీళ్లు పెట్టుకునేంత. ఏకంగా 1500 ఎపిసోడ్ల దాకా ఈ సీరియల్ నడిచింది. అంటే తను ఎంత పాపులర్ అయిందో తెలుసుకోవచ్చు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ భాషల్లో కూడా చాలా సీరియల్స్ చేసి సౌత్ ఇండియాలో ఒక మంచి ఫేమ్ తెచ్చుకుంది. సీరియల్స్‌కే పరిమితం కాకుండా రియాలిటీ షోలో కూడా తనుజ పవర్ చూపించింది. 'స్టార్మాలో' వచ్చిన 'కుక్ విత్ జాతిరత్నాలు' అనే కామెడీ కుకింగ్ షోలో కూడా పార్టిసిపేట్ చేసి ఫైనలిస్ట్‌గా చేరింది. కామెడీ అయినా, కుకింగ్ అయినా తను ఎప్పుడూ కాంపిటీటర్‌గా ఉంటుందని చూపించింది. ఇక ఆమె కెరీర్‌లో అతిపెద్ద మలుపు 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌లో మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది మన తనుజ. మిగతా వాళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు అరుస్తూ డ్రామాలు చేయకుండా చాలా కూల్‌గా, క్లారిటీగా ఉండేది. కానీ ఎక్కడ తన పాయింట్ చెప్పాలో, ఎప్పుడు గట్టిగా నిలబడాలో ఆమెకు బాగా తెలుసు. చాలా మంది కంటెస్టెంట్స్‌తో ఆమెకు గొడవలు వచ్చినా ఆమె ధైర్యంగా ఉండేది. 'బిగ్ బాస్' హౌస్‌లో తనుజకి మామూలు ఫాలోయింగ్ లేదు. ఎందుకంటే 'ముద్దమందారం' ఫ్యాన్స్ అంతా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఓటింగ్ ట్రెండ్‌లో తనెప్పుడూ టాప్ పొజిషన్‌లోనే ఉంది. హౌస్‌లో ముఖ్యంగా భరణి శంకర్‌తో ఆమెకున్న తండ్రి కూతురి బంధం చాలా మందికి ఎమోషనల్ చేసింది. ఆయనను నాన్న అని పిలుస్తూ ఎమోషనల్ సపోర్ట్ తీసుకుంది. తన విల్ పవర్, స్ట్రాంగ్ ఓటింగ్, క్లారిటీ ఉన్న గేమ్ స్టైల్ కారణంగా తను ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ రేస్‌లో నిలబడింది. 'బిగ్ బాస్' హౌస్‌లో ఇంత ఫేమ్, క్రేజ్ సంపాదించుకున్న తర్వాత తనుజ గౌడ కెరీర్ గ్రాఫ్ ఆకాశాన్ని అంటుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సీరియల్స్‌తో పాటు సినిమా అవకాశాలు కూడా ఆమెకు మస్తుగా వస్తాయి. మళ్ళీ సినిమాల్లో హీరోయిన్‌గా కానీ, లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గానీ మంచి ఓటీటీ ప్రాజెక్ట్‌లో కూడా నటించే ఛాన్స్ ఉంది. తన కాన్ఫిడెంట్ ఇంకా కష్టపడే తత్వంతో ఇంకా చాలా దూరం వెళ్తుందని గ్యారంటీగా చెప్పొచ్చు. తనుజ జర్నీ గురించి మీరేమనుకుంటున్నారు? ఆమెకు 'బిగ్ బాస్' కప్ వస్తుందా? రాదా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.